చందాలవాడు చిరునవ్వు మోమువాడు మౌనముని మాట్లాడువాడు కడగంటి చూపుతో ఎదలోతులను స్పృశించువాడు మీ హృదయ సీమలయందు చూడ యత్నింపుడి మేర ప్రభుని బాబా దయా సాగరా मेहर बाबा दया सागरा बाबा दया सागरा मेहर बाबा दया सागरा बाबा दया सागरा मेहर बाबा दया सागरा बाबा दया सागरा मेरे बाबा दया सागरा पाहि पाहि नन्नु पालिंचु परमात्मा 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 बाबा दया सागरा मेहर बाबा दया सागरा बाबा दया सागरा मेहर बाबा दया सागरा सद्गुरुల ముర ధర్మ సంస్థాపనము చేసి సద్గురుల ముర ధర్మ సంస్థాపనము చేసి సద్గురుల ముర ధర్మ సంస్థాపనము చేసి సద్గురుల ముర ధర్మ సంస్థాపనము చేసి జగతిని మేల్కొల్ప సగుణమూర్తి వైన బాబా దయా సాగరా मेरे बाबा दया सागरा बाबा दया सागरा मेरे बाबा दया सागरा सृष्टिंप ब्रह्मवै विष्णुवै पालिंची सृष्टिंप ब्रह्मवै विष्णुवै पालिंची सृष्टिंप ब्रह्मवै विष्णुवै पालिंची सृष्टिंप ब्रह्मवै विष्णुवै पालिंची नष्ट पुनर्पा श्री नटराज वसुदेवा नष्ट पुनर्पा श्री नटराज वसुदेवा नित्य महिमा कन्युपान धर्मौनि नित्य महिमा कन्युपान
జీవే నాకాధారమని నమ్మి అన్నింటి జీవే నాకాధారమని నమ్మి అన్నింటి జీవే నాకాధారమని నమ్మి ఆత్మార్పణము చేతు ఆది పురుష శ్రీ బాబా దయా సాగరా मेरे बाबा दया सागरा बाबा दया सागरा मेरे बाबा दया सागरा पिक्कु जन्ममुलादि पेर्కొన్న संस्कार पिक्कु जन्ममुलादि पेर्కొన్న संस्कार पिक्कु जन्ममुलादि पेर्కొన్న संस्कार पिक्कु जन्ममुलादि पेर्కొన్న संस्कार చిక్కుల నుండి రక్షించు చక్కని ప్రభు చిక్కుల నుండి రక్షించు చక్కని ప్రభు బాబా దయా సాగరా मेरे बाबा दया सागरा बाबा दया सागरा मेरे बाबा दया सागरा ఏడు గడపలు గడిపి ఎట్లు చేసిదివింక ఏడు గడపలు గడిపి ఎట్లు చేసిదివింక ఏడు గడపలు గడిపి ఎట్లు చేసిదివింక ఏడు గడపలు గడిపి ఏడు గడపలు గడిపి ఎట్లు చేసిదివింక ఏడు గడపలు గడిపి ఎట్లు చేసిదివింక మూడు మజిలీలను ముందుకు దాటించు మూడు మజిలీలను ముందుకు దాటించు బాబా దయా సాగరా మేరే బాబా దయా సాగరా బాబా దయా సాగరా పరిశోధనల నన్ను బాధింపజూడ పరిశోధనల నన్ను బాధింపజూడకు పరిశోధనల నన్ను బాధింపజూడకు పరిశోధనల నన్ను బాధింపజూడకు వీరతని కొంగు గాడ వీడకయుందు వీరతని కొంగు గాడ వీడకయుందు జార వీడకయుందు జార వీడకయుందు జార వీడకయుందు జార వీడకయుందు బాబా దయా సాగరా मेरे बाबा दया सागरा बाबा दया सागरा नी प्रेम संदेश नियमानि पालिंचु
జై. ప్రభు దయవల్ల ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఏ విధంగా బాబా పరిధిలోకి వచ్చాడన్నది ఒక్క 2 నిమిషాలు మరి ఆయన 10 నిమిషాలు అడిగాను చెప్పడానికి. నేను ఇక్కడ 1990, 91, 92 3 సంవత్సరాలు ఇక్కడ ట్రెజరర్గా బాబా అవకాశం ఇచ్చారు వర్క్ చేయడానికి. ఆ టైంలో కేకే రామకృష్ణన్ గారు టూర్ వచ్చారు ఇక్కడికి, ఇది భైరమంగళ ప్రాజెక్టు విషయంలో. ఆ టూర్ సందర్భంగా కేకే రామకృష్ణన్ గారు మరి పూణే నుంచి వచ్చాడు. అటువంటి ఆయన వచ్చినప్పుడు నేను ఊరికనే ఉండాలి అంటే మంచి చక్కటి సమావేశం ఏర్పాటు చేశాం. అక్కడ నాకు అంటే ట్రెజరీ ఆఫీసర్గా ట్రైనింగ్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పంపించారు, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్, ఆర్డర్ ట్రైనింగ్. నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు మా డిటో ద్వారా ఒక బాగట్ట వచ్చింది, కాగితం వచ్చింది. ఆయన నేను అలౌ చేశాను. ఆయన వర్క్ చేసుకుంటున్నాడు, నా తరపున ఆయన వర్క్ చేసుకుంటున్నాడు నా ట్రెజరీ ఆఫీసర్ గారు. అయితే ఈ కేకే రామకృష్ణ వచ్చినప్పుడు నేను ఈయన ఎలాగైనా ఇన్వాల్వ్ చెయ్యాలి అన్న ఒక ఉద్దేశం నాకు వచ్చింది. ఆయన రిక్వెస్ట్ చేశాను, సార్ వీఆర్ ఆర్గనైజింగ్ ఏ వెరీ గుడ్ ఫంక్షన్ అబౌట్ మేయర్ బాబా. హూ ఇస్ మేయర్ బాబా? సో ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అయిన తర్వాత ఒప్పుకున్నాడు ఆయన, మేము మొత్తం పైన వస్తానన్నాడు. ఆయనతోనే ప్రిసైడ్ చేయించాం. ఇక్కడ క్లబ్ ఉంది, ఆ జవహర్ క్లబ్, ఆ క్లబ్లో మీటింగ్ అరేంజ్ చేసాం. ఇక్కడ జరిగిన విశేషం ఎందుకు వచ్చానంటే మీ ముందు చెప్పడానికి, ఇది జరిగిన విశేషం ఏంటంటే కేకే రామకృష్ణన్ గారు ఇచ్చినటువంటి మేయర్ బాబా గురించి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఆయనకి బాగా పొరకెక్కింది. ఐ వాంట్ సమ్ బుక్స్ అబౌట్ మేయర్ బాబా, ఐ వాంట్ సమ్ లిటరేచర్ అబౌట్ మేయర్ బాబా అన్నాడు ఆయన. ఆయన డాక్టర్ రామ్, ఆయన పేరు ఎన్ రామ్. ఎస్ వీ విల్ డెఫినెట్లీ గివ్ యూ సార్. అప్పుడు కేకే రామకృష్ణన్ గారు స్పందించారు ఏంటంటే ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ మేయర్ బాబా అని చెప్పి. అంటే ఆ తర్వాత ఆయన బాబా అంటే ఎంత సిన్సియర్గా ఉంటారు బాబా ప్రేమికులు అన్నది ఆయన గ్రహించాడు, నాతో అన్నాడు. ఎందుకన్నాడంటే కేకే రామకృష్ణ గారు మాట ఇచ్చారు కదా, సరే పూనా వెళ్ళారు. ఇంత పార్సిల్ ఇంత దొంతు పుస్తకాలు ఆయన పంపించాడు నా అడ్రస్కి. నాకు లెటర్ రాశాడు, మా ఆయన హ్యాండ్ అవుట్ చేయండి. అప్పుడు నా సీట్లో ఆయన కూర్చున్నాడు కదా, అని చేత చెప్పాను, సార్ ద కేకే రామకృష్ణ సెంట్ దీస్ బుక్స్ ఫర్ యూ. వాట్ ఈస్ సిన్సియారిటీ! ఓ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ, వెరీ హ్యాపీ. This is what I understand. This is what Mayor Baba and his discipline. అది మా ఆయన చాలా ఎంత ఉత్తేజం పొందాడంటే మరి ఆయన బాబా ప్రేమికుడు అయ్యడం అని. ఎందుకంటే నా దగ్గర 15 రోజుల ట్రైనింగ్గా వచ్చాడు ఇక్కడికి శేషాస్త్రి గారు. అది అయిన తర్వాత 15 రోజులు అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఒకటి గ్రాటిట్యూడ్ బాబా విషయంలో చక్కటి ఒపీనియన్ అని నేను ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ ఇస్ మేయర్ బాబా అన్నాడు. అది చాలు, దట్ ఈస్ ఇనఫ్. అంచేత మనకి తోటవరంలో ఇక్కడ ఉద్యోగం చేసిన దానికి ఒక మంచి ఆఫీసర్ని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయగలిగాను బాబా పరిధిలోకి అని ఒక సంతృప్తి. అది ఇంకా చాలా ఉన్నది, ఉదంతా చెప్పాలంటే ఆయన నిలబడిపోయాడు అప్పుడే. అంచేత చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ చాలా సంఘటనలు జరిగినాయి. ఒక చిన్న విషయం, ఈ పాత సెంటర్లో అప్పుడు నేను ఇక్కడ ఉండేటప్పుడు 90, 91, 92, ఇది 91లో జరిగింది ఇన్సిడెంట్. బాబా ఆ సెంటర్లో ఇక్కడ ఆవిడ పెద్దాడు అక్కడ ఉంది. బాబా సార్ ఫోటో మీదకి సర్పం నవ్వుకో వచ్చి బాబా ఫోటో మీదకి పడక పట్టింది. బాబా ఫోటో అంటే తిరుగుతున్నాయి, బాగుంది తిరుగుతున్నాయి, కానీ బాబా ఫోటో మీదకి వచ్చి పడగ పట్టింది. అది జరిగింది ఇక్కడ యాక్చువల్గా. అదెలా తెలిసింది? నా ఇంట్లో సర్వెంట్ దేవుడమ్మ అని చెప్పి ఉండేది, మరి చాలా బెర్రు బాగుంది. ఆ దేవుడమ్మ రొప్పుతూ ఒకసారి వచ్చి నాకు చెప్పింది, బాబు గారు మరి ఇక్కడ సెంటర్లో బాబా ఫోటో మీద సర్పం వచ్చింది, ఆ సర్పం బాబా దీని మీద తల మీద ఇలాగా ఇచ్చేసింది. చాలా సంతోషం, మంచిదే, మీకు ఎవరికి హాని కలగలేదు కదా? హాని కలగలేదు, అదంతా దాని మట్టుకు వెళ్ళిపోయింది. ఇవన్నీ ఇక్కడ ఎంత మంచి ప్రేమికులు ఉన్నారు, మంచి ఆర్తితో చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ బాబా ప్రేమికులు అంతమందిని. అంచేత ఏంటంటే వాళ్ళు దాని ఇదిగో మన రమణయ్య గారి ఇంట్లో, మొట్టమొదటి రమణయ్య గారి ఇంట్లో ఉండేది. ఆ రమణయ్య గారి ఇంట్లో ఆ కార్యక్రమాన్ని ఎంతవరకు రామారావు గారు చెప్పారు, చాలా ఉధృతంగా జరిగాయి అన్నీ. అంచేత
ఇక్కడ ఆ ఇంప్రూవ్మెంట్ అలా జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు మంచి బిల్డింగ్ కట్టుకున్నారు చక్కగా అందులో కూర్చొని ఇందాక ఆయన చెప్పారు మన సెంటర్ని అలాగే కట్టి వదిలేయడం కాదు, మన సోదరు చెప్పింది సుబ్బలక్ష్మి, ఆ కట్టి వదిలేయడం కాదు. ఎంతమంది నాగేశ్వరరావు చెప్పారు, ఎంతమందిని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసి బాబా గురించి చెప్పడం ఎప్పటి నుంచో జరుగుతుంది. నేను చెప్తాను 91 అప్పటి నుంచి జరుగుతుంది, అంతకుముందు నుంచి రావణ గారు చేసినారు. మన అంచేత ఇలా ఇది బాబాని ప్రజల్లో తీసుకెళ్ళడం, బాబా తాలూకా అవతార విశిష్టత మనం అందరికీ చెప్పడం మా తాలూకా ధర్మం. నేను నిలబడలేకపోతున్నా మాట్లాడాలి. జై బాబా, అవతార్ మేర్ బాబాకి. మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా, మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా, మముదయ గణవా పావన మూర్తివే, మముదయ గణవా పావన మూర్తివే. మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా, మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా. शरियाजी पुत्र श्री मेहर बाबा, पूजुडैन शरियाजी पुत्र श्री मेहर बाबा, ममु तरियिंपग चेयरावेलरा, ममु तरियिंपग चेयरावेलरा. కలియుగావతార కరుణ చూపవేరా, కలియుగావతార కరుణ చూపవేరా, కనికరించు దైవమీవే కావరావేలరా, కనికరించు దైవమీవే కావరావేలరా. మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా, మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా, మముదయ గణవా పావన మూర్తివే, మముదయ గణవా పావన మూర్తివే. లోక భారమును మోయా నీవే తగుదువట కదా, లోక భారమును మోయా నీవే తగుదువట కదా. తెలిపెనులేరా నీదు సద్గురువులు, తెలిపెనులేరా నీదు సద్గురువులు. జాగు చేయుటేలా జ్ఞానశక్తి నీవ, జాగు చేయుటేలా జ్ఞానశక్తి నీవ, పరిహరించు బాబా మాదు పాపాలను, పరిహరించు బాబా మాదు పాపాలను. మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా, మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా, మముదయ గణవా పావన మూర్తివే, మముదయ గణవా పావన మూర్తివే. నీదు నామ మహిమేమో వేమారు తలచినన్ గాని, నీదు నామ మహిమేమో వేమారు తలచినన్ గాని, మనసు తీరదే మోహనకారుడా, మనసు తీరదే మోహనకారుడా. నీదు మహిమలెన్న మాకు తరంబౌన, నీదు మహిమలెన్న మాకు తరంబౌన, మహిని జనించిన మానవరూపుడా, మహిని జనించిన మానవరూపుడా. మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా, మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా, మముదయ గణవా పావన మూర్తివే.
నామస్మరణ పీపాసి దరకాకినాడ పురవాసి నీ నామస్మరణ పీపాసి కర్మ విముక్తికి వాసి వేసారుచు కర్మ విముక్తికి వాసి వేసారుచు మనసు తీర బిల్చెరా బాబ్జీని బ్రోవరా మనసు తీర బిల్చెరా బాబ్జీని బ్రోవరా మరువకుమయ్యా నీదు భక్తులను మరువకుమయ్యా నీదు భక్తులను మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా మెహరు బాబా కావవా నిన్నెదలతు హాయిగా మముదయ గణవా పావనమూర్తివే మముదయ గణవా పావనమూర్తివే మముదయ గణవా పావనమూర్తివే. అంతకుముందు చోడవరం కేంద్రంలో జరిగిన సంఘటనలను సోదరులు సన్యాసిరాజు గారు మనకు వివరించారు. వింజమూరి శ్రీనివాసరావు గారు ఇప్పుడు బాబా గురించి ఒక 5 నిమిషాలు ప్రసంగిస్తారు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ఈరోజు ఈ వేదికనెక్కి నేను మాట్లాడుతుంటే దానికి మా నాన్నగారి భిక్ష. ఇవన్నీ చోడవరం సెంటర్ మొట్టమొదటిగా ఇందాక రామారావు గారు చెప్పారు, కుల రామారావు గారు చరిత్ర. అతను మా నాన్నగారు ఇంకో 2 కలిపి స్థాపించారు. అది లక్ష్మీవారం కూడా కరెక్టే. ఆ లక్ష్మీవారం నాడే మేము 6 నుంచి 8 మా ఇంటి దగ్గర సెంటర్ ఏంటి లేదు, మా ఇంటి దగ్గర పెట్టాం మేడ మీద 6 నుంచి 8. అలా కాలక్రమేణా కొంతమంది వచ్చి అలా రుక్కుణమ్మ గారు వాళ్ళ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత అలా వచ్చి ఈరోజు దాన్ని సన్యాసరాజు గారు వచ్చారు, రామారావు గారు, తర్వాత డాక్టర్ అప్పారావు గారు ఎల్లా అప్పారావు గారు ఉండేవారు. ఇలా వచ్చి చాలామంది అప్పుడు తర్వాత దియా చంద్రరావు గారి స్థలాన్ని మాకు డొనేట్ చేసి కొత్త బిల్డింగ్ కట్టారు. అక్కడి నుంచి నూతన సెకండ్ స్టార్ట్ అయింది. ఆ బిల్డింగ్ కొన్ని కారణాల వల్ల మళ్ళీ తిరిగి నిర్మించి ఈరోజు ప్రేమికులందరూ కూడా తలో చేయి వేసి తనకి తోచిన సహాయం చేసి ఈరోజు అత్యద్భుతంగా నూతన భవనాన్ని నిర్మించారంటే అది నాకు చాలా ఆనందం అనిపించింది. మరి అందులో నేనేం చేశానంటే మా నాన్నగారు ఆ రోజు స్థాపించింది ఆ బాబా నామాన్ని ఈరోజు ఇంతమందికి తెలియజేయడం ఒక అతని భాగ్యం కాకుండా బాబా ఇచ్చారు. కాబట్టి ఈ సెంటర్ రోజు కార్యక్రమాలు అంటే ప్రతి ఆదివారం నాగేశ్వర గారు చెప్పారు వీక్లీ గ్యాదరింగ్, అది మటుకు చాలా ఇంపార్టెంట్. అదే నేను చెప్పాను. అయితే వృత్తిరీత్యా నేను ప్రస్తుతం చోడవరంలో లేను, వైజాగ్లో ఉంటున్నాను. మరి రిటైర్ అయిపోయాక వస్తానో లేదని కూడా గ్యారంటీ లేదు. కాబట్టి అప్పుడప్పుడు మటుకు విజిట్ చేస్తాను. ఆ బాబా ఆశీర్వాదాలు, అతని యొక్క అనుగ్రహం, అతని యొక్క చల్లని కృపా వీక్షణాలు మన అందరి మీద ఉండాలని, మన అందరి సెంటర్ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సమస్త ప్రేమికులందరికీ నా జై బాబాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వందన సమర్పణ సోదరులు ఒల్లూరు నాగేశ్వరరావు గారు బహుమతి ప్రదానం అతిథులకు అందరికీ చేస్తారు. అవతార్ మెహర్ బాబా की जय. ఇప్పటి వరకు కూడా కాలాతీతం అవుతుంది. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫైనల్గా చేస్తుంది కార్యక్రమంది. ఇప్పుడు కొండ రామారావు గారు, సన్యాసిరాజు గారు స్టేజ్ మీద రండి. బహుమతి ప్రదానం ముఖ్యంగా ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు స్థలదాత, ఆ స్థలాన్ని ఆ రోజుల్లో ఆయన ఇవ్వటం జరిగింది. వాళ్ళ మిస్సెస్ వచ్చారు.
ఈ దియా ఈశ్వర్ చంద్రరావు గారు ఆయన మొట్టమొదట 5 సెంట్లు స్థలాన్ని ఆ సెంటర్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ మిస్సెస్ వచ్చారు, ఆయన లేరు, కీర్తిశేషులు. వాళ్ళ మిస్సెస్ వచ్చి వాళ్ళంతా కూడా చోడవరం సెంటర్ వాళ్ళంతా కూడా కాస్త ఏదో సాలుగా కప్పి సత్కరిద్దామని వాళ్ళు ప్లాన్లో ఉన్నారు. ఒకసారి ఆమెను రమ్మనండి. अवतार मेहर बाबा के टाइम అవుతుంది. जय बाबा. ओके जय बाबा. टाइम अवतार मेहर बाबा के जय. అవతార్ మెహర్ బాబాకి జై. గూనూరు వెంకట సత్యనారాయణ రాజు గారు, ఆయన అక్కడ వంటల్లో దగ్గర అక్కడ భోజనాల దగ్గర ఉన్నారు వాళ్ళంతా కూడాను. పెద్దబాబు గారు వారు 3 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి ఆ సెంటర్కి ఎంతో సహకరించారు. అలాగే కొత్తవలస రాజు గారు కూడా ఆ సెంటర్ నిర్మాణానికి అన్ని స్లాబులు అంతా మొత్తం అంతా ఆయనే ఖర్చు పెట్టుకున్నారు. ఆ ఖర్చు పెట్టి ఆ సెంటర్ నిర్మాణం చేశారు. వాళ్ళిద్దరు కూడా సెంటర్ దగ్గరే ఉన్నారు, భోజన ఏర్పాట్లు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరికి 2 మెమోస్ ఇద్దాం. తర్వాత ఇప్పుడు పిలిచిన వెంటనే ప్రేమతో వస్తాను అని మా అందరికి కూడా వెన్ను తట్టి వస్తానని ప్రోత్సహించిన మన ఎస్వి మెహర్ ప్రసాద్ రాజు గారు, మీరాబాద్ ట్రస్టీ, వారు ఇప్పుడు కూడా ఎప్పుడు పిలిచినా కూడా ప్రేమతో వస్తానని మాకు భరోసా ఇస్తున్నారు. కాబట్టి వారిని ఎప్పుడు కూడా మేము గుర్తించుకోవడమే కాకుండా వారు ఎప్పుడే ఏ మాట చెప్పినా కూడా శిరసావహించి మా సెంటర్లన్నీ కూడా వారితో నడుస్తున్నందుకు మాకందరికి కూడా ఆనందదాయకము. ఎస్వి మెహర్ ప్రసాద్ రాజు గారు వచ్చి కొల్లి రామారావు గారి చేతుల మీదుగా అమౌంట్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రభావతి పాటిల్ గారు మీరాబాద్, ఆవిడ సుధాకర్ చేతుల మీదుగా ఆ అమౌంట్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం. ప్రభావతి పాటిల్ గారు జయబాబు. జయబాబు. అలాగే శ్రీ తోట నాగేశ్వరరావు గారికి మన కాంతమ్మ గారి చేతుల మీదుగా ఆ అమౌంట్ అందించండి. కాంతమ్మ గారు ఉన్నారా? కాంతమ్మ లేరా? లేదు, రమాదేవి గారు రండి. అలాగే వెంకట్రావు గారు, ఏడవ స్కూల్ అధినేత వెంకట్రావు గారు వచ్చారా? వెంకట్రావు గారికి దంపతులు రెండు ఇద్దరు. బ్రహ్మాజీ వచ్చాడా? బ్రహ్మాజీ ఉన్నారా? రమాదేవి గారు ఆవిడకి ఇవ్వండి. ఇద్దరికి కలిపి మేమంటే ఇవ్వండి.
మీ ఈ మూమెంట్లో పుస్తకం లే సన్యాసిరాజు గారు చేతుల మీదకి ఇవ్వండి. అలా సుబ్బలక్ష్మి గారికి సుధ గారు రండి. సుబ్బలక్ష్మి గారికి సుధ గారు అలాగే మెహర్ వెంకట్ గారికి ఈ కార్యక్రమ నిర్వహణ చేసిన మెహర్ వెంకట్ గారికి మేమంటే కొల్లి రామారావు గారు చేతి మీదుగా అలాగే మేహర్ సుధాకర్ గారికి ఐవి సన్యాసిరాజు గారు వారి చేతి మీదుగా ఇవ్వండి. అలాగే ఈరోజు ప్రత్యేక సంకీర్తన చేసిన రవికుమార్ అదే మీ నాన్నగారితో పాటు పిల్లలు రండి. ఇలా చోడవరం సెంటర్ వాళ్ళు రండి. రమాదేవి వరలక్ష్మి గారు రండి. మీ చేతుల మీదుగా రండి. రండి అందరు రండి. ఎక్కడికే రండి. రండి చోడవరం సెంటర్ వాళ్ళు అందరూ రండి. రండి అమౌంట్స్ మీరే ఇవ్వాలి. పుస్తకాలు ఇవ్వండి. అలాగే వల్లూరి నాగేశ్వరరావు గారికి ఒక అమౌంట్ ఇవ్వండి. అంటే జయబాబా అంటే నిన్న కార్యనిర్వహణ చేసినందుకు వాళ్ళ పేరు రాసి వెళ్ళిపోయారు. జయబాబా గోపాలరాజు గారికి మనకి ఉదయం సప్తవర్ణ పతాక ఆవిష్కరణ చేశారు కదా. గోపాలరాజు గారికి ఎవరు ఇస్తారు? లేరు వాళ్ళు. అది తర్వాత శ్రీని చేత పంపిస్తాను. జయబాబా తర్వాత చోడవరం సెంటర్ వాళ్ళు అందరు రండి. ఇలా రండి అందరు రండి. కాంతమ్మ గారు ఏది? కాంతమ్మ గారు చోడవరం సెంటర్కి ఒక పెద్ద అమౌంట్ ఇచ్చేసి ప్రసాదరాజు గారు రండి. ఇది చోడవరం సెంటర్కి ఒక అమౌంట్ రిజిస్ట్రేషన్ చేయండి. అలాగే సుబ్రహ్మణ్యం గారు వారికి కూడా చోడవరం సెంటర్ వాళ్ళందరికీ కలిపి ఇవ్వండి. సుబ్రహ్మణ్యం గారు రండి. ఆయన అయితే ఓకే. జయబాబా కాంతమ్మ గారు, రమాదేవి గారు, సుధ గారు, దేవుడమ్మ గారు, గిరి గారు, బ్రహ్మాజీ, జలజ కూడా అనకాపల్లి సెంటర్ అయినప్పటికీ కూడా చోడవరం సెంటర్కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ
వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు జలజ గారు. వీళ్ళందరికీ మెమోన్స్ చిన్నవి మెమోన్స్ ఒకటి. ముఖ్యంగా కాంతమ్మ గారి గురించి, రమాదేవి గారి గురించి చెప్పుకోవాలంటే, కాంతమ్మ గారు అయితే ఉదయం లేచిన కానించి రమాదేవి గారు బాబా సెంటర్ నిర్మాణం ప్రారంభించి ఈనాటికి కూడా పాపం ఆ కాంతమ్మ గారు పరిగెత్తి వెళ్ళిపోయారు. అందువల్ల వీళ్ళు ఎంతో కష్టపడ్డారు ఈ సెంటర్ నిర్మాణం జరగడానికి మూల కారణం. వాళ్ళ క్యారేజీలు, భోజన క్యారేజీలు పొద్దున్నే కట్టించుకొని తెచ్చుకొని అక్కడ పనులన్నీ సమకూర్చే వరకు మధ్యాహ్నం భోజనం కూడా ఆ క్యారేజ్ ఇప్పుకొని తిని అక్కడే వాళ్ళతో పాటు ఆ మేస్త్రితో పాటు ఆ కూలీలతో పాటు వెనకాతలు వీళ్ళు ఉండి చేయబట్టే అంత సెంటర్ నిర్మాణం జరిగింది. అందువల్ల వీళ్ళు ముఖ్యంగా మెచ్చుకోదగ్గది ఏంటంటే డెడికేషన్. బాబా యందు భక్తిభావంతో కాకుండా డెడికేషన్గా పనిచేశారు. వీళ్ళకి అందరికీ కూడా బాబా నిండుగా ఆయన ప్రేమాశీస్సులు అందిస్తారు. ఇందాక చెప్పినట్టుగా సెంటర్ నిర్మాణం చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని నిర్వహణ చేయడం కూడా మీ సెంటర్ మీద మీ బాధ్యత మీ అందరి మీద కలిగి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ సెంటర్ని ఇంకా ఇంకా పురోభివృద్ధి, బాబా యొక్క ఆశీస్సులతో పురోభివృద్ధి గావించుకోవాలి. ఆ సెంటర్ నిర్మాణంలో ఎలా అయితే కష్టపడ్డారు అలాగే ఆ ప్రతి వారం కూడా ఎక్కువ మంది సంఖ్యలో బాబా దీంట్లో కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సెంట్రల్ వారీగా అలాగే సెంట్రల్ వారీగా ఒక చిన్న చిన్న బహుమతులు ఉన్నాయి. అవన్నీ సెంట్రల్ వారికి మీరు ఉండండి, సెంట్రల్ కొడదాం. తర్వాత నిన్న హరిమేహరి గారికి మనం బాబా రూపధారిగా వచ్చి అంతా చేశారు కదా, వారికి నేను ఇద్దాం అనుకున్నాం, ఈరోజు ఇస్తున్నాం. అందువల్ల హరిమేహరి గారికి ఒక అమౌంట్. జయబాబు రండి హరిమేహరి గారికి. హరిమేహరి గారికి ఒకటి ఇచ్చాను. జయబాబు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ వీళ్ళు చెప్పిన సంఘటనలు మీరు వినే ఉంటారు. అది చూడవరం సెంటర్ది నిర్మాణం చేసేటప్పుడు అనుకోకుండా మా శేఖర్ గారు, శాస్త్రి గారు వారు బోరు కొట్టించారు. అది 270 అడుగులకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే శుద్ధ బయటకు వచ్చింది. నీళ్ళు తడి లేదు, నీరు లేదు, ఏమీ లేదు. పాపం చాలా డబ్బు ఖర్చు పెట్టాడు ఆయన చోడవరం ఆ బోరు వేయడానికి. ఎంత లోపలికి వెళ్ళినా ఒక్క చుక్క నీరు రాలేదు. కానీ నిర్వాహకులు అంతా కూడా ఇంకా రాదు అని నిర్ణయించుకున్నారు వాళ్ళంతా కూడా. ఆ ఇచ్చిన శాస్త్రి గారు కూడా ఇంక వదిలేయండి, ఇంక రాలేనప్పుడు ఏం చేద్దాం, మరొక చోట మనం ప్రయత్నం చేద్దాం, వదిలేయండి అని ఇంకా ఆయన విసిగితే ఆయన కూడా చెప్పాడు. ఆ నిర్వాహకులు కూడా అంటే ఈ నిర్మాణంలో ఉన్న అందరూ కూడా బాబాకి నివేదించారు. ఆ శాస్త్రి గారికి కూడా కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో ఇంత చేసినా రాలేదు, అంతా శుద్ధే వచ్చింది, బాబా ఏమిటి అని చెప్పిన తర్వాత ఆ సాయంత్రం అందరూ ఎవరి కాళ్ళకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మన్నాడు శాస్త్రి గారు ఈ కొంతమంది వీళ్ళు వచ్చి మరొకసారి చూద్దామని ఇలా వస్తే వీళ్ళు వచ్చేసరికి నిండా నీరు, ఆ బోరులోంచి నీరు బర్రని వచ్చేస్తుంది. ఆశ్చర్యపోయాడు ఆ శాస్త్రి. ఏమిటి నిన్న ఏమో శుద్ధి వచ్చింది, నీళ్ళు రాలేదు, ఏమిటిది మన్నాడు వచ్చి చూసేసరికి ఇంత నీరు కనిపించేసరికి మేస్త్రులు వీళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ శేఖర్ గారు, శాస్త్రి గారు ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ కూర్చున్నారు శాస్త్రి గారు, వాళ్ళంతా కూడా మా భోజనాల దగ్గర ఉన్నారు. అందువల్ల శాస్త్రి గారికి కూడా పిలుద్దాం అనుకున్నాం. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆ పుస్తకంలో రాయబడ్డాయి. చోడవరం సెంటర్లో జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు చెప్తుంటూ కన్నీరు పెట్టుకుంటూ బాబా సెంటర్ ఇంత ఈ విధంగా దేదీప్యమానంగా ఇక్కడ వెలుగుందండి అని వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళకి ఒక్కొక్కరికి మెమోట్స్ కమల్ ఒక పుస్తకం మెమోట్ వీళ్ళకని రండి. ఈ దేవుడమ్మ, బూరి దేవుడమ్మ గారు, రమాదేవి గారు, కాంతమ్మ గారు, వనిత గారు, సుధ గారు, పేరు పేరున మనం ప్రసాదరాజు గారు, వీళ్ళందరికీ ఒక్కొక్క మెమోట్ ఇవ్వండి.
సుధగారు, అలా దేవుడమ్మ గారు, వనిత గారు, వరలక్ష్మి గారు, మీ పేరేమ్మా, విజయ్ గారు, రాము గారు, వీళ్ళకి ఒక్కొక్క పుస్తకం. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఆ శేఖర్ గారికి ఒకటి ఇచ్చి కాంతానికి ఒకటి, కాంతం రాలేదు, కాంతం గారికి ఒకటి ఇచ్చేయండి. సుధగారు కాంతం గారికి, బ్రహ్మాజీకి నువ్వు కూడా నువ్వు అందుకో. బ్రహ్మాజీ గారికి ఒకటి, గిరిగారితో ఒకటి, మీ నాన్నగారితో నువ్వు పుచ్చుకో. ఇది ప్రసాదరాజు గారి చేతుల మీద పుచ్చుకో. ఏ బాబా ఒక పుస్తకం ఇచ్చి. గోపాలరాజు గారు, మెహర్ బేబీ వారు రావాలి. మెహర్ బేబీ గారు, గోపాలరాజు గారు మెమోంటో మీరు అందుకోవాలమ్మా. రండి. అమ్మా మీరందరూ కలిపి గోపాలరాజు గారు వారికి మెమోంటో ఇవ్వాలి. పెద్దది 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 బాబాకు. రండి అమ్మా, మీరందరూ కలిపి బీబీ గారికి ఇవ్వండి. గోపాలరాజు గారు ఇప్పుడు ప్రతి సెంటర్కి కూడా ఒక మెమోంట్ ఉందండి. ఎవరు వెళ్ళకండి, సెంటర్ వాళ్ళందరికీ కూడా మెమోంట్స్ ఇస్తారు. ఇప్పుడు అవతార్ మెహర్ బాబాకి జై. మొట్టమొదట అనకాపల్లి సెంటర్ వారు, అనకాపల్లి సెంటర్ వారు ఎవరైనా ఉన్నారు? అనకాపల్లి बाबा की जय, अवतार मेहर 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 बाबा की जय। 2 minutes silence। अवतार मेहर बाबा की जय।